పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. ఈ చదువుకున్న వాక్య భాగంలో యెహోషువ అనేటువంటి నాయకుడు మనకు కనబడుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని లక్షల మందిని నడిపించడానికి దేవుడు మోషేను వాడుకున్నాడు. మోషేను వాడుకున్న తర్వాత మరి మోషే మరణించాడు. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 1వ వచనం. మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుట ఉన్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు నప్తాలి దేశమంతయు ఎఫ్రాయిము మనష్యేల దేశమును పశ్చిమ సముద్రం వరకు యూదా దేశమంత దక్షిణ దేశమును సోయారు వరకు ఈత చెట్లు గల యెరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరి యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానముకిచ్చేదనని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కన్నులార నిన్ను దాన్ని చూడనిచ్చిందని కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందెను. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఒక స్థలానికి మోషేని తీసుకెళ్ళాడు. మోయాబు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మైదానము, అక్కడ యెరికో ఎదుట ఉన్నటువంటి పిస్కా కొండ, ఆ కొండ మీద తీసుకుపోయి దేవుని ప్రజలైన ఇశ్రాయేళ్ళకి దేవుడు ఇవ్వబోయేటువంటి ప్రాంతాలన్నిటిని కూడా చూపించాడు. ఈ ప్రాంతాలన్నిటిని కూడా చూపించి, ఇదిగో మోషే, అబ్రహాముతో నేను చెప్పాను కదా ఇదంతా నీకు ఇస్తానని, ఈ దేశమంతటి కానాను దేశమంతటిని నీకు ఇస్తానని చెప్పాను కదా, ఇదిగో ఇదంతా అదే, నువ్వు కన్నులారా చూడు కానీ నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పాడు. ఆ విధంగానే మోషే పిస్కా కొండ దగ్గర ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు నడిపించడానికి దేవుడు ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నాయకుడి పేరే యెహోషువ. ఈ యెహోషువ అనేటువంటి ఈ నాయకుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు వినుచుండగా? ఇశ్రాయేలీలు వినుచుండగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసే ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాలి, వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన దేవునికి మనకు వినబడితే చాలు. కానీ సమూహము మన ఎదుట ఉన్నప్పుడు, సంఘం మన ఎదుట ఉన్నప్పుడు, ప్రజలు మన ఎదుట ఉన్నప్పుడు మనకు దేవుడిచ్చే అవకాశంలో ప్రార్థించడానికి ఇచ్చినప్పుడు లోపల సనుక్కోవడం గొనుక్కోవడం చేయకూడదు. ఏం చేయాలి? మనం ఎదుటివారికి అర్థమయ్యే రీతిగా, ఎదుటివారికి వినబడు రీతిగా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, మైకులో కూడా వినపడదు వాళ్ళ ప్రార్థన, అంత సన్నగా చేస్తారు. చిన్నగా చేయకూడదు ఎప్పుడు కూడా. దేవుడు మనకిచ్చిన స్వరాన్ని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. పాటలు పాడినా, ప్రార్థన చేసినా, వాక్యం చదివినా, వాక్యం చెప్పినా, మన నోటి ద్వారా వచ్చేటువంటి దైవిక సంబంధమైన ప్రతి విషయము కూడా అది బిగ్గరగా బయటికి రావాలి. అప్పటి కాలంలో ఏమైనా మైకులు ఉన్నాయా? ఆలోచన చేయండి. లక్షల మంది ఉన్నారు. లక్షల మంది ఉన్నప్పుడు వాళ్ళకి మైకులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? అంటే వినేవాళ్ళు ఎంత జాగ్రత్తగా వింటున్నారో మనం అర్థం చేసుకోవాలి. అన్ని లక్షల మంది ఉన్నటువంటి ఆ ప్రజలతో, లేక ఆ ప్రజలకు వినబడేటట్టుగా యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని అంటే ఆయన ఎంత బిగ్గరగా ప్రార్థన చేసి ఉంటాడు, ఆ ప్రజలు ఎంత పిన్ డ్రాప్ సైలెంట్గా ఆయన చేసే ప్రార్థన వినింటారో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనందరి జీవితాల్లో గుర్తుపెట్టుకుందాం, మనం చేసే ప్రార్థన అందరికీ వినబడాలి. వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన అవసరం లేదు. అందరి కోసం, ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక సమస్య కొరకై ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా ఏం చేయాలి? వినబడేటట్టుగా ప్రార్థన చేయాలి. అయితే యెహోషువ అనే దైవజనుడు లేక నాయకుడు ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనంలో 4వ లైను. సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. అంటే యెహోషువ గారి యొక్క ప్రార్థన ఏంటంటే సూర్యుని గురించి, చంద్రుడి గురించి ప్రార్థన చేస్తున్నాడు.
ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సూర్యుడా, నీవు గిబియోన్లో నిలిచిపోవాలి. చంద్రుడిని అంటున్నాడు, నీవు అయ్యాలోను లోయలో నిలిచిపోవాలంటున్నాడు. మన పిల్లలే మనం చెప్పిన మాట, ఆగు అంటే ఆగుతారా? నిలబడు అంటే నిలబడతారా? వెళ్ళిరాపు అంటే వెళ్ళి వస్తారా? చాలా తక్కువ, చాలా అరుదుగా ఉంది. కానీ దేవుని సృష్టి అయినటువంటి సూర్యుని చంద్రుని ఆగిపోమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూర్యుడు చంద్రుడు ఆగిపోమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు సృష్టించిన సృష్టినే తను ఏమంటున్నాడు? ఆగిపో అంటున్నాడు. ఒక మనిషి చెబితే సూర్యచంద్రులు ఆగిపోతాయా? ఆగిపోవడానికి ప్రసక్తి లేనే లేదు. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నాడు. హల్లెలూయా. దేవుడు చూపిస్తున్నాడు ఇక్కడ, సూర్యుడు చంద్రుడు నిలిచాడని చెప్తున్నాడు. ఇక్కడ ఏది నమ్మాలి మనం? ఆగడు అనేటువంటి విషయాన్ని నమ్మాలా? ఆగాడు అనే విషయాన్ని నమ్మాలా మనం? ఆగిపోయాడు, సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఆగిపోయారని చెప్పడానికి, వినడానికి ఇనసొంపుగా ఉంది. కానీ దాని వెనకాల బలమైన ప్రార్థన ఉంది, తెలుసా? బలమైన ప్రార్థన. బస్సు ఆగిపోంటే ఆగిపోతుందా? బైక్ ఆగమంటే ఆగుతుందా? మనుషులు తయారు చేసిన వస్తువు ఏది ఆగమన్నా ఆగదు. కానీ దేవుడి సృష్టి అయినటువంటి సూర్యచంద్రులు ఆగిపోవడానికి బలమైనటువంటి ప్రార్థన యెహోషువ అనే నాయకుడు చేశాడు. అంటే మన జీవితాల్లో అవసరాన్ని బట్టి సృష్టిలో జరిగే ప్రక్రియను కూడా, ప్రకృతిలో ఉన్న వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే వాడుకుంటాడు. ఉదాహరణకి మనం చూస్తే, గిద్యోను అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? యుద్ధానికి వెళ్ళాలి. వాస్తవంగా గిద్యోను పిరికివాడు కదా. పిరికివాడైన గిద్యోను దేవుడు యుద్ధానికి వెళ్ళమంటే అప్పుడు ఆయన ఏమడిగాడు? ఒక గొర్రెబొచ్చు తీసుకొచ్చి, ఇది తడిసిపోవాలి, మిగతాదంతా భూమి తడవకూడదు అన్నాడు. విన్నాడా లేదా దేవుడు? విన్నాడు. అలాగే రెండవసారి ఏం చేశాడు? ఈ భూమి అంతా తడవాలి, గొర్రెబొచ్చు మాత్రం తడవకూడదు అన్నాడు. మరి దేవుడు అలాగే చేశాడా లేదా? చేశాడు. యోనా దేవుని మాట వినకుండా వెళ్ళిపోయినప్పుడు చేప కడుపులో వేస్తే, చేప కడుపులో ఆయన ప్రార్థన చేస్తే, ఆయన ప్రార్థన విన్న దేవుడు చేప కడుపులోంచి ఆ యొక్క సముద్రపు ఒడ్డున పడివేయడానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అంటే ప్రార్థన చేసే వ్యక్తి ఎంత బలంగా చేస్తున్నాడో, ఎంత విశ్వాసంగా చేస్తున్నాడో, ఎంతగా దేవుడి మీద ఆధారపడి చేస్తున్నాడో దాన్ని బట్టి దేవుడు చేస్తాడు. ఇది మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఏదో తుతు మంత్రంలాగా ఏదో రెండు మాటలు ప్రార్థన చేసి ఆమేన్ హల్లెలూయా అంటే సరిపోదు. నువ్వు చేసే ప్రార్థన విశ్వాసంతో నమ్మకంగా చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు సృష్టి ద్వారా కార్యాలు చేస్తాడు. అయితే ఈ సూర్యుడిని చంద్రుడిని యెహోషువ గిబియోనులోను అయ్యాలోను లోయలో నిలువమని ఎందుకు ప్రార్థన చేశాడు? అవి ఎందుకు ఆగిపోయినాయో మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, యెహోషువ 10:13లో సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేళ్ల పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేల్ అందరూ గిల్గాలులో ఉన్న పాలెములోనికి తిరిగి వచ్చిరి. ప్రియులారా గమనించండి, యెహోషువ ఆ యొక్క సూర్యుని చంద్రుని ఆగిపోమని ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. కారణం ఏంటంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేళ్ళకి యెహోషువ నాయకుడు. రెండోదిగా యెహోషువ ప్రార్థనాపరుడు. మూడోదిగా యెహోషువ విశ్వాసం కలిగిన వాడు. నాలుగోదిగా దేవుడు మా పక్షాన ఖచ్చితంగా మాకు జయమిస్తాడనేటువంటి దృఢ నిశ్చయత కలిగినటువంటి వాడు యెహోషువ. మంచి ధైర్యవంతుడు, విశ్వాస వీరుడు. ఒక సందర్భంలో మోషే కాలంలో 12 గోత్రాల చొప్పున 12 మందిని పంపిస్తే 10 మంది ఏమన్నారు? అయ్యా, మన ఎదుటున్నటువంటి కానానీయులు, పెరిజ్జీలు, హివీలు చాలా బలంగా ఉన్నారు, వారిని జయించలేము అన్నారు. కానీ యెహోషువ అన్నాడు, మనం వారిని జయిస్తాం, తప్పకుండా దేవుడు మనకి వారిని అప్పగిస్తాడని విశ్వాసం కలిగిన మాటలు మాట్లాడిన వ్యక్తి. 40 సంవత్సరాల వయసులో ఎంత బలం ఉన్నదో 80 సంవత్సరాల వయసులో కూడా అంతే బలం కలిగిన వ్యక్తి. అలాంటి యెహోషువ గారి యొక్క ప్రార్థన దేవుడు వినడానికి బలమైన కారణము ఇవన్నీ కూడా మనం చెప్పచ్చు. అంత మాత్రమే కాదు, శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు దేవుడు సూర్యుడిని చంద్రుడిని ఆపేశాడు.
ఎవరు శత్రువులు అని అంటే చూడండి 10వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ హాయిని పట్టుకున్న సంగతియు అతడు ఎరుకోను దాని రాజును నిర్మూలన చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలన చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇశ్రాయేలుతో సంధి చేసుకొని వారితో కలుసుకున్న సంగతి యెరూషలేము రాజైన అదోనీసెదెకు వినబడినప్పుడు అతడు అతని జనులను మిగుల భయపడిరి. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది, అక్కడి జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీసెదెకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యుద్ధకు వచ్చి నాకు సహాయం చేసిన యెడల మనము వారి పట్టణమును నాశనం చేయదమని హెబ్రోను రాజైన హోహామునొద్దకును యర్మూతు రాజైన ఫిరామునొద్దకును లాకీసు రాజైన యాఫీమియా వద్దకును ఎగ్లోను రాజైన దెబీరునొద్దకును వర్తమానం పంపెను. కాబట్టి అమోరీయుల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీలతో యుద్ధము చేసిరి అని రాయబడింది. అంటే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి వారందరూ కూడా, ఈ రాజులందరూ కూడా గిబియోనుల మీద యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. ఈ సంగతిని ఎరిగినటువంటి గిబియోని పట్టణస్థులు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో పలాని యెరూషలేము రాజు ఆయనతో పాటు మరికొంతమంది ఇదిగో మా మీదకి యుద్ధానికి వస్తున్నారయ్యా, కాబట్టి మీరు దేవుని పిల్లలు ఇశ్రాయేలు కాబట్టి మీరు మా పక్షాన ఉండి వారితో యుద్ధం చేస్తే బాగుంటుందని వాళ్ళను గిబియోనీలు రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసినందుకు ఆ టైంలో వారు వాళ్ళతో కలిసి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఈ సంగతి తెలుసుకున్న మిగతా 5 రాజులు కూడుకొని వారి మీదకి యుద్ధానికి వస్తే ఆ టైంలో దేవుడు చేసిన కార్యాన్ని మనం చూద్దాం. 6వ వచనం. గిబియోనీయులు మన్యములో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనక. చూడండి, గిబియోనీయులు ఏమంటున్నారు? మన్యములలో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షింపుమని గిల్గాల్లో దిగి ఉన్న పాలెములో యెహోషువకు వర్తమానం పంపగా. అంటే ఈ గిబియోను పట్టణస్థులు దేవుని ప్రజలైన ఇశ్రాయేలుతో సంధి చేసుకున్నారు. అంత మాత్రమే కాదు, వారి నాయకుడైనటువంటి యెహోషువకు కూడా ఈ వర్తమానాన్ని పంపించారు. ఏ వర్తమానాన్ని? ఇదిగోనయ్యా పలాని యెరూషలేము రాజు, పలాని హెబ్రోను రాజు, పలాని యర్మూతు రాజు, పలాని రాకీషు రాజు, ఎగ్లోను రాజు అనగా 5 రాజులు మా మీదకి యుద్ధానికి వస్తున్నారయ్యా, కాబట్టి మీరు సహాయం చేయాలి, మమ్మల్ని దయచేసి రక్షించు అని యెహోషువ దగ్గరికి వర్తమానం పంపించారు. వర్తమానం పంపించినప్పుడు యెహోషువ విషయాన్ని మనం గమనిస్తే 7వ వచనం చూడండి. యెహోషువయు అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమం గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరిరి. అంటే ఈ గిబియోను పట్టణస్థులు ఒక దగ్గర ఉన్నారు, యెహోషువ తన ప్రజలు గిల్గాల్ అనే ప్రాంతంలో ఉన్నారు. ఈ గిల్గాల్ అనే ప్రాంతం దగ్గరికి గిబియోనీలు ఏం చేశారు? వర్తమానం పంపిస్తే అప్పుడు యెహోషువ తనతో పాటున్న యోధులను పరాక్రమశాములందరూ కూడా ఏం చేశారు? వారి దగ్గరికి బయలుదేరారు. ఇప్పుడు గిబియోనులకు ధైర్యం ఉంటుందా? ధైర్యం ఉంటుందా? ధైర్యమే ఉంటుంది. ధైర్యం ఎందుకోసము? మేమే కాదు, మాకు తోడుగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు, నాయకుడైన యెహోషువ కూడా మాతో పాటు కలిసి ఆ 5 రాజులతో యుద్ధం చేయడానికి వస్తున్నారనే ధైర్యం వాళ్ళకు వచ్చేసింది. వాళ్ళకు ధైర్యం వచ్చిన తర్వాత వీళ్ళు బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఏం జరిగింది చూద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు యెహోవా వారికి భయపడకము. ఎవరికి? 5 రాజులకు భయపడొద్దు. నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవివ్వగా యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడ్డాడంట. హల్లెలూయా. అంటే మనుషులు నమ్మిపోయినవాడు కాదు యెహోషువ. తోటివారు సహాయం కోరితే సహాయం చేయండి, తప్పులేదు, కానీ దేవుని అనుమతిని కోరుకోవాలి. మనం కూడా దేవుని అనుమతిని కోరాలి. లేక దేవునికి ప్రార్థన చేసి, ఇదిగో ప్రభువా పలాని దగ్గర పలాని మనిషి సహాయం కోరాడు, నన్ను రమ్మంటున్నాడు, ఈ విషయంలో నీ చిత్తమేంటి ప్రభువా అని దేవునికి మనం అప్పగించుకోవాలి. ఏదో గుడ్డిగా వాళ్ళు రమ్మన్నారని చెప్పేసి పోయామనుకోండి, అక్కడ మనం చంపే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలామంది మోసం చేసే వాళ్ళు లేరంటారా?
గిబియోను పట్టణస్థులు ఎలాంటి వారో యెహోషువకు తెలియదు వాస్తవంగా చెప్పాలంటే. కానీ వాళ్ళు దేవుని ప్రజలని ఇశ్రాయేలు మీద యెహోషువ మీద నమ్మకం పెట్టుకున్న కారణాన్ని బట్టి ఆయన ప్రయాణం చేసి వెళ్ళాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు, నువ్వు భయపడొద్దు, వారికి నీ చేతికి 5 మంది రాజులను నేను అప్పగించి ఉన్నానని దేవుడు యెహోషువతో ధైర్యపరిచి ఈ మాట చెప్పాడు. తర్వాత రాత్రి వేళ అంతా కూడా యెహోషువ ఏం చేశాడంట, నడుచుకుంటూ వెళ్ళాడంట. రాత్రి అంతా నడుచుకుంటూ వెళ్ళి హఠాత్తుగా వారి మీద పడగా ఏం జరిగింది? యెహోషువ 10:10. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగనక, ఎవరిని? మిగతా 5 మంది రాజులు ఉన్నారు కదా, వారిని దేవుడు కలవరపరిచేశాడు. కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బేతు హోరోకును పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచూ వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలు ఎదుట నుండి బేతు హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశను గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారంట. అంటే యెహోషువ వారిని చంపాడు, కొంతమంది పారిపోతూ ఉన్నారు. పారిపోతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వడగండ్లను, మామూలు వడగండ్లు కాదంట, ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాడంట. ఆకాశం నుంచి ఇంకా దేవుడు ఏమైనా వేశాడా? ఆకాశం నుండి మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన్నాను కురిపించాడు. సొదొమ గొమొర పట్టణాలు దేవునికి ఆయాసంకరంగా ఉన్నప్పుడు అగ్నిని కురిపించాడు. ఆయన వర్షం కురిపించినట్టు అగ్నిని కూడా కురిపించాడు. ఇక్కడ యెహోషువ కాలానికి వచ్చేసరికి ఆకాశం నుంచి గొప్ప వడగండ్లను, చిన్న చిన్న వడగండ్లు పడితేనే మనం ఏం చేస్తాం? అవి వడగండ్లన్నీ గగవ తీసుకొని పోతాం. అవి ఏమైపోతాయి? కరిగిపోతాయి కదా. కానీ గొప్ప గొప్ప వడగండ్లు అంటే అవి పడితే మనుషులు చచ్చిపోయారు అంతే. ఒక మనిషి చనిపోవాలంటే కనీసం ఒక 5 కేజీలను ఉండాలి, లేదా 50 కేజీలను ఉండాలి. అవునా? మామూలుగా 2 కేజీలు 3 కేజీలు పడితే ఏం కాదు. అంత బలమైనటువంటి గొప్ప వడగండ్లను దేవుడు వారి మీద పడవేశాడంట. అంతే. పడవేస్తే వారు దాని చేత అందరూ కూడా సంహరించబడ్డారు. అందుకే రాయబడింది, ఇశ్రాయేలు కత్తివాత చేత చంపబడిన వారి లెక్క కంటే వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు. అందుకే ప్రియులారా, వీరితో యుద్ధం చేయడానికి కోసమై ఆ యొక్క గిబియోను పట్టణం మీదకి వస్తున్న 5 మంది రాజులు, వారి ప్రజలు వీరిని జయించకుండా వాళ్ళకు సహాయకరంగా యెహోషువ వెళుతున్నాడు కాబట్టి ప్రార్థన చేశాడు. సూర్యుడా నీవు ఎక్కడ ఆగిపోవాలి? గిబియోనులో నిలిచిపో. చంద్రుడా నీవు అయ్యాను అనగా పగలు రాత్రి అక్కడే ఆగిపోవాలి. ఒకవేళ సూర్యుడు ఆగకపోయినా చీకటి పడిపోతుంది. ఒకవేళ చంద్రుడు కదులుకుంటా వెళ్తే అసలు చీకటి అయిపోతుంది. ఏదేమైనా యుద్ధం చేయడం కష్టం కనుక యెహోషువ దైవజనుడు లేక నాయకుడు అలాంటి బలమైన ప్రార్థన చేసి, బిగ్గరగా ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు జవాబు పొందుకున్నారు. అయితే ఈ ప్రజలంతా చనిపోయిన తర్వాత అక్కడున్న ఆ రాజులను కూడా పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేశారు చూడండి, 16వ వచనం, యెహోషువ 10:16. ఆ రాజులు 5గురు పారిపోయి మక్కేదా యందలి గుహలో దాగి ఉండిరి. మక్కేదా యందలి గుహలో దాగి ఉన్న ఆ రాజులు 5గురు దొరికిరని యెహోషువకు తెలపబడినప్పుడు యెహోషువ ఆ గుహ ద్వారమునకు అడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు కనుక వారిని తమ పట్టణంలోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలవక వారిని తరిమి వారి వెనకటి వారిని కొట్టివేయుడనెను. వారు బొత్తిగా నశించు వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను బహుజన సంహరము చేయుట కడతెచ్చిన తర్వాత వారిలో మిగిలి ఉన్నవారు ప్రాకారం గల పట్టణములలో జొచ్చిరి. జనులందరూ మక్కేదా యందలి పాలెములో ఉన్న యెహోషువ యొద్దకు సురక్షితంగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలుకు విరోధముగా ఒక్క మాట అయినను ఆడుటకు ఎవనికి గుండె చాలేకపోయాను. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5గురు రాజులను నా యొద్దకు తీసుకురనని చెప్పగా వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును,
ఎగ్లోను రాజును ఆ రాజులను 5గురిని ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకొని వచ్చి వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలు అందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచుడని చెప్పగా వారు దగ్గరికి వచ్చి వారి మెడల మీద తమ పాదములు ఉంచిరి. అప్పుడు యెహోషువ వారితో మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్లే చేయును అనెను. తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని వ్రేలాడదీసెను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వ్రేలాడుచుండెను. ప్రొద్దుకుంగు సమయమున యెహోషువ సెలవుగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్ళను వేసిరి. ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి. ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దానిని దాని రాజును కత్తివాతను హతము చేసెను. అతడు వారిని దానిలోనున్న వారందరిని నిర్మూలన చేసెను. యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను. కాబట్టి ప్రియులారా, శత్రువులు నిలబడడానికి అవకాశం లేకుండా అయింది. ఒకవేళ యెహోషువ గారు లేకుండా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు లేకుండా, ఒకవేళ గిబియోను పట్టణస్థులు ఆ 5 మంది రాజుల మీదకి ఒకవేళ యుద్ధానికి వెళ్ళింటే గెలిచేవారా, ఓడిపోయేవారా? ఖచ్చితంగా ఓడిపోయేవారు. ఆ భయానికే కదా. అంటే మన జీవితాల్లో, మన భయం పరిస్థితులలో, మన అధైర్య పరిస్థితులలో, మన అనారోగ్యాల్లో, మనకున్న ఇబ్బందులలో మనము ఏం చేయాలంటే ఆధ్యాత్మికమైన పిల్లలని, దేవుని బిడ్డలను మనం ఆశ్రయించాలి. మా పక్షాన ప్రార్థన చేయండి, మా పక్షాన దేవునికి ప్రార్థన చేయండి, మాకు తగిన సహాయం మీరు అందించండి అని దేవుని పిల్లల యొక్క సహకారం తీసుకుంటే ఆ దేవుని పిల్లలను బట్టి అయినా సరే దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా మేలు చేస్తాడు. ఈ గిబియోను పట్టణస్థులు మామూలులేం కాదు. గిబియోను పట్టణస్థులు క్రైస్తవులు లేకపోతే దేవుణ్ణి ఎరిగిన వారు ఏం కాదు. గిబియోను పట్టణస్థులు దేవుణ్ణి ఎరిగిన వారు కాదు. కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు విజయం ఇస్తున్నాడు కాబట్టి అలాంటి వారు మాతో ఉంటే మాకు విజయమే అనుకొని వారి విజయం కోసమై దేవుని ప్రజలను వారు వాడుకున్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని పిల్లలను మనము వ్యర్థంగా వదిలిపెట్టుకోకూడదు. దేవుని పిల్లల్ని వ్యర్థంగా ఆలోచన చేయకూడదు. వారి ప్రార్థనల ద్వారా అయినా సరే దేవుడు మనకు మేలు చేస్తాడు. వారు చేసే సహాయం ద్వారా అయినా మనకు మేలు చేస్తాడన్న నమ్మకంతో వారి యొక్క సహాయాన్ని కోరుకోవడం మనకు చాలా మంచిది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క గిబియోనీలతో కలిసిపోయి ఆ 5 మంది రాజుల మీద యుద్ధము చేయడం కోసమే యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమని? సూర్యుడా నీవు గిబియోనులో నిలిచిపో, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలిచిపో అన్నప్పుడు దేవుడు ఆ శత్రుల పగ తీర్చుకునేంత వరకు సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున నీవు నేను ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగాల్సిన అవసరమేమీ లేదు. కానీ కనీసం 2 కుటుంబాల మధ్యలో గొడవలు ఆగిపోతే చాలు. కనీసం 2 కుటుంబాల మధ్య గొడవలు ఆగిపోతే చాలు. కనీసం 2 మనుషుల మధ్య సమాధానం ఏర్పడితే చాలండి. అందుకే మనము ఎవరి కొరకు ప్రార్థన చేసినా, ఎవరి పక్షాన మనం మాట్లాడినా బిగ్గరగా మాట్లాడేటట్టుగా ఉండాలి, ధైర్యంగా మాట్లాడేటట్టుగా ఉండాలి. ధైర్యంగా ప్రార్థన చేసేటట్టుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తాడు, తప్పకుండా ప్రార్థనను వింటాడు. కాబట్టి యెహోషువ లాంటి ప్రార్థన చేసి దేవుని పక్షాన ఉండి దేవుని బిడ్డలుగా విజయాన్ని పొందుకుంటూ మరి మన ఎదుట ఉన్న ప్రతి పరిస్థితిని కూడా దేవుడే తొలగించులాగన మనం కూడా ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడుతూ ఈ లోకంలో ప్రభు కోసం మనం బ్రతుకుతూ ప్రార్థన చేస్తే మన ఎదుట రాజులు ఉండకపోవచ్చు, మన ఎదుట పరిస్థితులే మనకు శత్రువులు అయి ఉండొచ్చు, అనారోగ్యాలే మనకు శత్రువులు అయి ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులే శత్రువులు అయి ఉండొచ్చు, లేదా ఇంటివారే మనకు శత్రువులు అయి ఉండొచ్చు. అయినా వారిపైన జయాన్ని ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తాడంటే 2, 3 కూడి ఆయన నామమున ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా వారి ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. అందుకే ఒక వ్యక్తి జీవితంలో ఎవరినైనా జయించాలంటే ఆ వ్యక్తికి మరొక వ్యక్తి తప్పకుండా
అవసరం. ప్రసంగి గ్రంథంలో ఇలా రాయబడింది చూడండి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును అన్నాడు. అంటే ఇద్దరు కష్టపడితే వారికి మంచి ఫలం ఉంటుంది. ఇద్దరు కలిసి వెళ్తున్న పడిపోతే ఒకడు లేపుతాడన్నాడు కదా. ఈ విధంగానే గిబియోన్లు కూడా ఒంటరిగా వెళ్లకుండా దేవుని సేవకుడు, దేవుని పట్ల విశ్వాసం కలిగినటువంటి, ధైర్యం కలిగినటువంటి యెహోషువని సహాయాన్ని కోరారు. ఆ ప్రకారంగా దేవుడు కూడా ధైర్యపరిచి, యెహోషువ వెళ్ళు, నేను నీకు తోడైన్నాను, శత్రువులు ఖచ్చితంగా వారిని నాశనం నేను చేస్తానని దేవుడు అభయమిచ్చి పంపించాడు. అందుకే గిబియోను పట్టణస్థులకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా నాకు ప్రార్థన వచ్చు, నాకు పాటలు వచ్చు, నాకు వాక్యం వచ్చు, నాకేం తక్కువ, నువ్వేంది నా కోసం ప్రార్థన చేసేది అనే ఆలోచనలు మనం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. మనం ఎంత ప్రార్థనాపరులమైనా సరేగాక మన గురించి మరొక వ్యక్తి ప్రార్థన చేయడం మంచిదా చెడ్డదా? ఎవరికైనా చెప్పింటారా మా కోసం ప్రార్థన చేయండి అని? మీరు ఎవరికంటే వాళ్ళు చెప్పకూడదు. ప్రార్థనాపరులకు, విశ్వాసం కలిగిన వారికి, దేవుని పట్ల పరిపూర్ణంగా జీవిస్తున్న వారికే చెప్పాలి. కొంతమంది అవిశ్వాసులు ఉంటారు, అసలు వాళ్ళకి ప్రార్థన చేసుకోవడమే రాదు, కానీ వాళ్ళకు మనం ప్రార్థన చేయమని చెప్తాం. వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు చెప్పండి? యెహోషువ దగ్గర చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ చెప్పలేదు. వాళ్ళు డైరెక్ట్గా యెహోషువ గారికే ఈ వర్తమానం చెప్పారు, అయ్యా మాకు యుద్ధంలో సహాయము చేయమన్నారు. కాబట్టి ప్రార్థనాపరులకు మన గురించి, మన పరిస్థితి గురించి మనం కూడా ప్రార్థన చేయమని కోరినప్పుడు వారు తప్పకుండా ప్రార్థన చేస్తారు. మనం కూడా ప్రార్థన చేద్దాము, తప్పకుండా దేవుడు విజయాన్ని మనకిస్తాడు. కాబట్టి యెహోషువ గారు ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, యుద్ధానికి కూడా వెళ్ళాడు. అందుకే ప్రే అండ్ వర్క్ అనేది ప్రార్థనతో పాటు పని కూడా మనము చేయవలసిన వారమై ఉన్నాం. అయితే ఆ ప్రార్థన చేసేవారిలో, ఆ పని చేసేవారిలో, ఆ యుద్ధం చేసేవారిలో నమ్మకమైన వారు ఉన్నారా లేదా అనేది మనం గుర్తించాలి. ఎవరిని పడితే వారిని తీసుకొని వెళ్ళకూడదు. బైబిల్లో గిద్యోను ఉన్నాడు. ఎంతమంది తీసుకుపోయాడు యుద్ధానికి పోవడానికి? 10,000 మందిని తీసుకుపోయాడు. కానీ ఎంతమంది తెలియారు దాంట్లో? కేవలం 300 మందితోనే దేవుడు. అంటే అర్థమైంది, మిగతా వాళ్ళంతా ఉత్తుతోళ్ళని అర్థం. సంఘంలో కూడా ఇట్టటోళ్ళు ఉంటారు, నామకార్థంగా వస్తారు అంతే. వచ్చినామంటే వచ్చినాం, పోయినామంటే పోయినాం. ఎవరో ప్రార్థన చేసా ఆమెన్ అనేది. వీళ్ళు ప్రార్థన చేయరు, ఊరికే వస్తారు అంతే. ఏదో ఎక్కడికన్నా బయటికి పోయేటప్పుడు, అంగడికి పోయేటప్పుడు తోడొస్తారు చూడండి, అట్లా చర్చిలోకి రావడం, వెళ్ళిపోవడం. ఇదిగో ఫలానా దానికోసం ప్రార్థన చేయండి అంటే వాళ్ళకు ప్రార్థన రాదు. ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారని మన గుడ్లగూబ చూసినట్టు చూస్తుంటారు. గుడ్లగూబ చూస్తుంటుంది కదా నైట్ పూట, అది మనుషులు చూసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అట్లా ప్రార్థన చేయండి అంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే అటు ఇటు చూసుకుంటా ఎవరైనా ఒకరు అడపదడప భయంతో చేసే ప్రార్థన చేస్తారే, అప్పుడు ఆ ప్రార్థనలు ఏకీభవించి లాస్ట్కి ఆమెనంటారు. అది కాదు. యెహోషువ ధైర్యంగా ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేసే విషయంలో నీకు ధైర్యం లేకపోతే, బిగ్గరగా చేయకపోతే నీ జీవితంలో దేవుడు ఏం కార్యాలు చేస్తాడు చెప్పండి? ఏ విధంగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు చెప్పండి? కాబట్టి ప్రియులారా, యెహోషువ వలె కలిశాడు. ఆ తర్వాత ధైర్యంగా దేవుని వాగ్దానాన్ని తీసుకున్నాడు, యుద్ధానికి వెళ్ళాడు, విజయాన్ని సంపాదించుకున్నాడు. కారణము యెహోషువ ప్రార్థన దేవుడు విన్నాడు. కాబట్టి మనం కూడా అలాగా ప్రార్థన చేస్తే, నిజమైన ప్రార్థన చేస్తే, నిజంగా ఆధారపడి ప్రార్థన చేస్తే మన ప్రార్థన కూడా దేవుడు తప్పకుండా వింటాడు. యెహోషువ గారి యొక్క ప్రార్థన దేవుడు విని శత్రువులపైన జయమిచ్చి సూర్యుని చంద్రుని ఆపి దేవుడు తనకు దేన్ని తోడు చేశాడు? సృష్టినే దేవుడు తనకి తోడు చేసి గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. కాబట్టి మనం కూడా యెహోషువ వలె నమ్మకం కలిగి ప్రార్థన చేస్తూ మన ప్రార్థన ద్వారా దేవుడు మనకు జవాబు దయచేలాగన ఆ విధమైన ప్రార్థనతో, ఆ విధమైన విశ్వాసంతో ఈ లోకంలో కొనసాగుతూ దేవుని ద్వారా ప్రార్థనకు జవాబును మనం పొందుకొని ఈ లోకంలో మనం ముందుకి కొనసాగుదాం. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్.